హలో నేను మిస్ఎస్ రావు. దొంగ చేతికి తాళాలు పట్టించమంటారు పెద్దలు. ఇదొక నానుడి, ఒక సామెతలాగా చెప్తూ ఉంటారు. బహుశా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తుందేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. తాజాగా ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక నియామకాన్ని కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా ఆ సామెతను అనుసరిస్తున్నారేమో ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద కుంభకోణం లిక్కర్ అంటారు. దాన్ని మించినటువంటి కుంభకోణం ల్యాండ్ కుంభకోణం. దాదాపు 5.5 లక్షల ఎకరాలకు పైగా అసైన్ ల్యాండ్ కుంభకోణం జరిగింది. 13,59,000 ఎకరాలకు పైగా ప్రీహోల్డ్ భూములు ఉన్నాయి. ప్రీహోల్డ్ చేశారు భూముల్ని. దాంట్లో రిజిస్ట్రేషన్ ఎంత జరిగింది ఇవన్నీ కూడా కమిటీ ఫైనలైజ్ చేసింది. అయితే ఈ సిసిఎల్ఏలో నియామకాలు జరిగాయి కొన్ని. సిసిఎల్ఏ అంటే ల్యాండ్కి సంబంధించిన మొత్తం డేటా అక్కడే ఉంటుంది, ల్యాండ్ రికార్డ్స్ అన్ని. అది కీలకమైనటువంటి శాఖగా భావిస్తూ ఉంటారు. ఆ సిసిఎల్ఏలో వీటన్నిటిని సరిచేయాల్సినటువంటి అధికారులని నియమించాల్సింది పోయి అక్కడుండేటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారుల లాబింగ్ తోటి ఏసీబీ కేసులు ఉన్నటువంటి అధికారిని అక్కడ నియమించారు. అది కూడా ఆయన డ్యూటీలు ఏంటో తెలుసా? ఏసీబీ విజిలెన్స్ కేసుల్ని పర్యవేక్షించడం. ఆ శాఖలో సిసిఎల్ఏలో ఏసీబీ విజిలెన్స్ కేసుల్ని పర్యవేక్షించేటువంటి బాధ్యతను ఏసీబీ రైడ్కు గురైనటువంటి ఒక ఉద్యోగిని నియమించారు. అది కూడా ఏసీబీ ఎప్పుడు చేసింది? అతన్ని పోలవరానికి సంబంధించి పునరావాస ప్యాకేజీ ఇచ్చేటప్పుడు అవినీతికి పాల్పడ్డాడని 2017లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి. ఆ సమయంలో ఏసీబీకి దొరికినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడు అతన్ని సిసిఎల్ఏలో కీలకమైనటువంటి పోస్టులో నియమించారు. మరి ఇలాంటి నియామకాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో గల్లంతైనటువంటి లక్షలాది ఎకరాలు, దాదాపు 5.5 లక్షల ఎకరాలు, అవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? అసలు ఏసీబీ కేసులు ఇరుక్కున్న అతన్ని ఏసీబీ కేసుల్ని పర్యవేక్షించేటువంటి బాధ్యతలను అప్పచెప్పారని అంటే మరి దొంగ చేతికే తాళాలు పట్టించారు అని చెప్పి సామెత గుర్తు రావట్లేదా మీకు? దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెవెన్యూ శాఖ అంటేనే అవినీతికి మరో పేరు. దాంట్లో ఉండేటువంటి అధికారులు బకాసురులు, అవినీతి బకాసురులు. కొంతమంది, ఎక్కువ మంది, కొంతమంది కాదు ఎక్కువ మంది అవినీతి బకాసురులు. నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు లేదని నేను చెప్పను, కానీ చాలా తక్కువ ఉంటారు. విలేజ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు చేతులు తడుపుకుంటూ ఉంటారు. చాలామంది అధికారులు పరిస్థితి అలానే ఉంది. మరి అవినీతి దూరంగా ఉండాలంటారు, ఆధ్యాత్మిక చింతనతోటి టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ఏంటి? ఒక ఐఏఎస్ అధికారి సతీమణి బ్యాక్ డోర్లో డబ్బులు తీసుకొని ఆర్డీఓ పోస్టులు ఇప్పించినటువంటి న్యూస్ కూడా వచ్చింది. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారి. మరి అలాంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అంటే భయం లేదు, భక్తి లేదు అన్నట్టుగా ఉంది ఉద్యోగుల యొక్క వ్యవహారం. సో కాబట్టి ఒక ప్రభుత్వంతో పనిచేయాలంటే, ఒక ప్రభుత్వం కలిసి నడవాలంటే, ఒక పాలకులతోటి ప్రభుత్వంతో కలిసి నడవాలంటే భక్తి అన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి. ఈ రెండూ లేకుండా అక్కడ అడ్మినిస్ట్రేషన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. గత ప్రభుత్వం తాలూకు వాసనలు ఇంకా కూడా వేడట్లేదు కొంతమంది. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ సింపథైజర్స్కి, హార్డ్ కోర్ కార్యకర్తలకి పవర్ బ్రోకర్స్గా మారిపోయి అక్కడ చలాయిస్తున్నారు పెత్తనం. ఇదంతా చూడలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజా నియామకం విషయంలో కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రూపుల్లో తిరుగుతోంది. అది ఏంటి అనేది నేను మీకు చదివి వినిపిస్తాను. ప్లస్ అది ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. ఇక్కడ మనం చూస్తే కనుక ఆ న్యూస్ని మనం ఒకసారి చదువుదాం. ఆ న్యూస్ని చూస్తే అసలు ఎంత దారుణమా అనిపిస్తుంది అనమాట మనకి.
ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా అనిపిస్తుంది. అసైన్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు. ఇది న్యూస్. సరే, ఈ న్యూస్ అంతా ఇచ్చారు. 13,59,805 ఎకరాలు భూముల్ని జిల్లా కలెక్టర్లు ప్రీ హోల్డ్ చేసేసారు. ఇందులో 5,78,306 ఎకరాలను చట్టాలను ఉల్లంఘించి జిల్లాల్లో ఉండేటువంటి కీలక పోస్టులో ఉండేటువంటి వాళ్ళు ఐఏఎస్లు కొంతమంది కలిసి అంతా కుంభకోణం చేశారు. ఇదంతా 2 రోజుల నుంచి వస్తున్న న్యూస్. ఇందులో 2,64,000 ఎకరాలు అసలు రెవెన్యూ రికార్డులే గల్లంతాయి. 2,64,000 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డులే లేకుండా గ్యామ్లింగ్ చేసేసారు కొంతమంది కలెక్టర్లు, అలాగే ఎంఆర్ఓలు, కొంతమంది ప్రజాప్రతినిధులు అందరు కలిసి. అయితే దీంట్లో 13 జిల్లాల అక్రమాలు, మొత్తం ఉన్నదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలు 13. దాంట్లో 13 జిల్లాల అక్రమాల్లో టాప్ 4 ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, అనంతపురం, కడప, ఇట్లు రాయలసీమ జిల్లాలు టాప్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇంత జరుగుతుంటే గత 2 రోజుల నుంచి దీని మీద ఇక్కడ జరిగింది ఏంది? ఇప్పుడు తాజాగా ఒక ఉద్యోగిని కీలకమైనటువంటి పోస్టులో నియమించారు. ఏసీబీ కేసు ఉన్న అధికారికే విజిలెన్స్. సిసిఎల్ఏలో తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల సర్వీసు, విజిలెన్స్ కేసుల పరిష్కార బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. పోలవరం ప్రత్యేక అధికారిగా ఉండగా 2015లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఆయన. ప్రాసిక్యూషన్కు అనుమతి కోరిన ఏసీబీ, ప్రాసిక్యూషన్ కూడా అనుమతి కోరింది ఏసీబీ ఇతని మీద. ఆయన్ని తీసుకెళ్లి సిసిఎల్ఏలో తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల సర్వీసు, విజిలెన్స్ కేసుల పరిష్కారాల మీదకి ఆయనకి ఇన్ఛార్జ్ అప్పచెప్పారు. సో దీని మీద ప్రాసిక్యూషన్ అనుమతి కోరితే ప్రభుత్వం నాంచివేత ధోరణి వ్యవహరిస్తుంది. ఇటీవల కాలంలో అనుమతించారు ప్రాసిక్యూషన్కి. ఇదంతా జరుగుతున్నప్పుడే అతనికి కీలక పోస్ట్ ఇచ్చారు. ఇది హైలైట్ పాయింట్ అనమాట. రెవెన్యూ శాఖలో, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో అత్యంత పెద్ద హైలైట్ పాయింట్ అది. ఇక ఇక్కడ చూడండి, భూదందాల్లో బాసులు. ఇక్కడ చూడండి ఎన్ని అవకతవకలు చేశారంటే వీళ్ళు, ఎన్ని ఘోరాలు చేశారంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో అసలు మనం ఊహించినటువంటి కుంభకోణాలు అనమాట. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఇన్ని రకాల కుంభకోణాలు చేస్తారా అని. ఇక్కడ చూడండి, నిబంధనలు ఉల్లంఘించి 2023 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు, అంటే 7 నెలల పాటు, కేవలం లాస్ట్ ఈ 6 monthsలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 13,59,800 ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు. ఇందులో 5,74,300 ఎకరాలు పిఓటి చట్టానికి విరుద్ధంగా జీవో 596ని వాళ్ళు ఉల్లంఘించి నిషేధం నుంచి విముక్తి కల్పించారు. విముక్తి కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో ఇక్కడ ఇందులో 264 లక్షల ఎకరాలు అసలు రెవెన్యూ రికార్డులే లేవు. కలెక్టర్ తెలియ జరిగిందా అనేది విచారణలో తేలాలన్నమాట. 36,000 ఎకరాలను విస్తీర్ణంతో సంబంధం లేకుండా 22A నుంచి తొలగించారు. చట్టంలోని ప్రధాన అంశం 20 ఏళ్లు పూర్తయిన భూములకే ప్రీ హోల్డ్ కల్పించాలని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 38,000 ఎకరాలను ఆ కండిషన్ పరిధిలో లేకుండా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. సో 20 ఏళ్ళకి అనుభవంలో ఉండాలి ఇచ్చి అమలు చేయాలంటే, కానీ అది ధిక్కరించారు. కలెక్టర్లు జనరల్గా ఏంటంటే జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ మీద ఉంటారు. కలెక్టర్లు, జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి పర్యవేక్షించడంతో పాటు పర్యవేక్షించాల్సిన అంశాలు కలెక్టర్లు ఉత్తర్వులు లేకుండా 60,000 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తుంటే వారు జిల్లాల్లో ఏం చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి. సో 13 జిల్లాల్లో 4 జిల్లాల్లో శృతి మించింది ఇది. ఎక్కడ? సత్యసాయి, విడిపోయినటువంటి సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రీ హోల్డ్ భూములు ఇవన్నీ కూడా. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కదా, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, కానీ ఇంతవరకు ఏమైందో తెలియదు. సో ఇక్కడ కలెక్టర్లకు బాధ్యత లేదా? 20 కూడా బాధ్యత లేదా అంటే బాధ్యత లేదని చెప్తున్నారు. బాధ్యత లేదని కమిటీ తేల్చింది. ఇక్కడ చూడండి, ప్రీ హోల్డ్ చేసిన భూములు ఇక్కడ చూడండి అక్రమంగా. చూడండి, సత్యసాయి జిల్లాలో, కేవలం సత్యసాయి జిల్లాలో 2,57,000 ఎకరాలు ప్రీ హోల్డ్ చేస్తే 1,30,000 ఎకరాలని సుమారుగా అక్రమంగా చేసుకున్నాడంట. అన్నమయ్య జిల్లాలో 1,26,000, అక్కడ 66,000, 64,000 ఎకరాలని అక్రమంగా సుమారుగా. తిరుపతిలో 69,011 ఎకరాలు అయితే దాంట్లో 34,262 ఎకరాలు అక్రమంగా చేసి, చిత్తూరులో 1,59,327 ఉంటే అక్రమంగా చేసి 18,690 అంట. ఇది అసలు ఈ కుంభకోణం ఎంత అనేది కూడా అర్థం కావట్లా, అంతుపట్టినటువంటి విధంగా ఉంది. దీని మీద కమిటీ సిఫారసు చేసింది, చర్యలు మీరు తీసుకోండి అని. మీరు ఏం చెప్తే అది చేస్తాము, ఎలా చేయమంటే అలా చేస్తాము, బట్ అక్కడ అవినీతి జరిగిందని చెప్పి కమిటీ తేల్చింది. ఐఏఎస్ల కమిటీ, సీనియర్ ఐఏఎస్ల కమిటీ. చంద్రబాబు గారి దగ్గర ఫైల్ ఉంది. ఆయన ఏం చేయాలి? ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి.
కానీ ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే మాజీ మంత్రులు 6 ఉన్నారు దాని వెనుక. అలాగే 42 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు మాజీలు. అలాగే ఎంఆర్ఓలు 60 మంది దాకా ఎంఆర్ఓలు ఉన్నారు. అలాగే డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళు ఒక 30 మంది దాకా ఉన్నారు. ఇక విఆర్ఓలు వీళ్ళందరూ చాలా మంది, అందరూ కలిసి కొన్ని వందల మంది ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, అధికారులు అనధికారులు అందరూ కలిసి చేసినటువంటి ఒక పెద్ద భూదందా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుండా ఆ ఫైల్ అలా 2 వారాల నుంచి అక్కడ ఉండిపోయింది. అదేమో జిఏడిలో ఉండిపోయింది. మరి నిర్ణయం తీసుకోవట్లేదు. ఈ లోపు ఏం చేశారు, సిసిఎల్ఏలో ఆరోపణలు ఏసీబీ రైడ్ చేసి ఏసీబీ ప్రాసిక్యూషన్ని ఎదుర్కొంటున్నటువంటి అధికారిని అక్కడ నియమించారని అంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ? సీఎం ఆఫీస్లో ఏం జరుగుతుంది, జిఏడీలో ఏం జరుగుతుంది, సిసిఎల్ఏలో ఏం జరుగుతుంది? అసలు ఒకరికొకరికి సమన్వయం ఉందా లేదా అనేటువంటి అనుమానం కలిగేలా ఈ నియామకం ఉంది. ఇప్పుడు ఇదే సర్వత్రా సచివాలయంలో చర్చ జరుగుతుంది ఈ నియామకం విషయంలో. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ఈ ల్యాండ్స్, గల్లంత అయినటువంటి ల్యాండ్స్, అసలు రికార్డులే లేనటువంటి ల్యాండ్స్ 2,60,000 ఎకరాలు సుమారుగా ఉందంటున్నారు. మరి ఆ భూముల్ని మళ్ళీ రికవరీ చేస్తారా? చేయడానికి అసలు ధైర్యం చేస్తుందా ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం? ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, అలా జిల్లాలో ఒక్కొక్క టైకూన్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ భూముల్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ధైర్యం చేస్తుందా ఇప్పుడున్నటువంటి యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.